ఈజీగా తయారైపోయే క్యారెట్ రైస్ ఎలాగో చూద్దామా. దానికోసం స్టవ్ మీద బాణలు పెట్టి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముందు ఇవి వేసి వేయిద్దామా. ఒకవేళ జీడిపప్పు లేకపోతే పల్లీలైనా వేసుకోవచ్చు. జీడిపప్పు ఎర్రబడ్డ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేయించాలి. ఉల్లిపాయ మెత్తబడ్డ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ కప్పు వేసేసి పచ్చివాసన పోయేదాకా, మరీ ఎక్కువసేపు అక్కర్లేదు, 2 నిమిషాలు అలా వేయించేసి పెట్టుకోవాలి. పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత సాంబార్ పొడి వేసి అది కూడా 1 నిమిషం కలుపుతూ వేయించుకోవాలి. సాంబార్ పొడి వల్ల అదనపు టేస్ట్ వస్తుంది. ఇలా పొడిగా వండి పెట్టుకున్న రైస్తో ఆ క్యారెట్ అంతా కలిపేసి టాస్ చేసుకోవాలి. స్టవ్ మీద ఉండగానే టాస్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ చల్లి దాని మీద కొత్తిమీర చల్లాలి. నచ్చిన వాళ్ళకి నిమ్మకాయ కూడా చల్లుకొని, నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు. అంతే, టేస్టీ, ఇన్స్టెంట్, ఫాస్ట్గా అయిపోయే క్యారెట్ రైస్ రెడీ.